ఏకగ్రీవంగా హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఎన్నిక. తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో హిందూ ఉత్సవ కేంద్ర సమితి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం హిందూ ఉత్సవ కేంద్ర కమిటీ 2024-25 సంవత్సరానికి గాను నూతన కమిటీ ఏర్పాటైంది. హిందూ ఉత్సవ కేంద్ర కమిటీ ఎన్నికల అధికారిగా మాజీ కౌన్సిలర్ లింగదల్లి రవికుమార్ పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్నికల పర్యవేక్షకులు లింగదల్లి రవికుమార్ మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి హిందూ ఉత్సవ కేంద్ర కమిటీ గౌరవ అధ్యక్షులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, అధ్యక్షులుగా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, ప్రధాన కార్యదర్శిగా మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులు, కోశాధికారిగా తర్లపల్లి భాను తదితరులు ఎన్నికైనట్లు తెలిపారు. పూర్తి కమిటీని మంగళవారం ఎన్నుకోనున్నట్లు ఎన్నికల అధికారి లింగదల్లి రవికుమార్ తెలిపారు. అలాగే కమిటీలో సహాయ సభ్యులను తాండూరు పట్టణంలోని వివిధ వార్డులలో నుండి త్వరలో ఎన్నుకోవడం జరుగుతుందని లింగదల్లి రవి తెలిపారు. 2024-25 గాను ఇక్కడ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సభ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంకు ఆర్యవైశ్య సభ్యులందరూ కూడా వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తూ ఏవైతే పదాధికారుల బాధ్యతల గురించి ఎన్నికలు నిర్వహించడం జరిగిందో దానిలో కూడా ముఖ్యమైనటువంటి అధ్యక్షులుగా ప్రతిసారి లాగానే మున్సిపల్ చైర్పర్సన్ గారైనటువంటి శ్రీమతి తాటికొండ స్వప్న పరిమల్ గారిని తిరిగి అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అలాగే గౌరవ అధ్యక్షులుగా సుభాష్ రెడ్డి గారి పేరు రావడం జరిగింది. రాజమౌళి గారు స్వచ్ఛందంగా ఆయననే ఉండాలని చెప్పి కోరుకున్నా కానీ వారు పని వద్దని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి తిరిగి శ్రీ రాజమౌళి గారిని గౌరవ అధ్యక్షులుగా ఇక్కడ అందరి అభిప్రాయంతో ఇక్కడ నియమించడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శి పదవికి పట్టోల నరసింహులు గారు వారి ఒక్క పేరే రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇంకో పేరు రానందువల్ల తిరిగి వారిని ఏకగ్రీవంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కోశాధికారి పదవి ఆ పదవికి కూడా ఒకటే పేరు రావడం జరిగింది. ఎర్లపల్లి భానుకుమార్ గారి పేరు రావడం జరిగింది. వారికి కూడా పోటీ లేనందువల్ల వారికి ఏకగ్రీవంగా కోశాధికారిగా నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అధ్యక్షుల వారు గౌరవ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శికి సూచించింది ఏమంటే మిగతా పదాధికారుల బాధ్యతలు ఏమైతున్నాయో వాటి వారిగా మేము అందరినీ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దాని గురించి వారి సమయం కోవడం జరిగింది. మిగతా బాడీ మొత్తం మెయిన్ కీ పోస్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. మిగతా బాడీ సభ్యులంతా రేపు సాయంత్రానికి ప్రెస్ వాళ్ళకి పిలిచేయడం జరుగుతుంది. CT Cable